కేకేయగానే ఆగినందుకు థ్యాంక్స్ పార్వతి. ఏటో చెప్పండి. అందాల పోటీ పెడుతున్నా ఉంట కదా. నేనా? నువ్వే. ₹1,00,00,000 గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నావట కదా. చిన్నబాబు నాకు చెప్పాళ్లేమ్మా. సినిబాబు గారు చెప్పినారా? అబ్బాయి నాకు చెప్పకుండా ఉంటాడా? నువ్వు పోటీ పెడుతున్నావంట గాని అందులో దిగట్లేదంట కదా. అలాంటప్పుడు గెలిచే అవకాశాలు నాకే ఉంటాయి కదా. నేను అందంగా ఉంటాను. నా బ్యూటీని ఇంకా పెంచుకోవాలంటే ఏమేం క్రీములు పౌడర్లు పూసుకోవాలో చెప్పు పార్వతి. అదేం చెప్తుంది? ఆకులు దంచి అవి పెట్టుకోమంటుంది. తల్లి నువ్వుండమ్మా, చెడగొట్టకో. పార్వతి నువ్వు చెప్పు పార్వతి, నన్నింకా ఏం రాసుకోమంటావు? నీళ్లు ఎక్కువగా తాగాల. ఉత్తి నీళ్ళైతే పడవమ్మా, జ్యూస్ ఎక్కువ తాగుతాలే. ఇంకా ఇంకా మందారం పువ్వును ఎండబెట్టుకుని ఆ పొడిని మొహానికి రాసుకోండి. ముద్ద మందారమా రెక్క మందారమా? అదేదో చెప్తే నువ్వేదో వింటావులే. నీకు దండం పెడతాను. నీళ్ళు నా పోటీకేం అడ్డు రాకు. చిన్నమ్మ గారు, ఎన్నేం చేసినా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే, మొహం చిరునవ్వుగా ఉంటే అందం దానంతట అదే పెరుగుతుంది. చాలా చక్కగా చెప్పావు పార్వతి. నేను అద్దం లాంటి దాన్ని. ఎట్టా సూతే అట్టాగే కనబడతాను. నువ్వు అందాల పోటీలో పాల్గొన ఆంటీ. నిన్ను గెలిపించే పూచి నాది. అద్దమెందుకు పగలగొట్టావే? నీ ఆవేశానికి హద్దు అదుపు లేకుండా పోతున్నా నీలాంబరి. తొక్కలోది పోతే పోయింది, ఇంకొకటి కొనుక్కోవచ్చు. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు. ఇక్కడేం చేస్తున్నారు? చెప్తే దిష్టి పెడతావు గాని విషయం ఏంటో చెప్పు చిన్న బాబు. మొహం అలా చిరాగ్గా పెడితే గ్లామర్ తగ్గుతుంది పిన్ని. అలాగా? ఈ నీలాంబరి వల్ల విసుగొచ్చేసి నా అందం మొత్తం అటుకెక్కిపోతోంది. అందాల పోటీకి ప్రిపేర్ అవుతున్నారా ఆంటీ? బట్ బీ కేర్ఫుల్. హ్యాపీగా ఉండాలి, లేకపోతే ₹1,00,00,000 గెలవడం చాలా కష్టం. అర్థమైంది. ఇక నుంచి నేను హ్యాపీగానే ఉంటాను. ఆంటీ ఆంటీ వాళ్ళు వస్తున్నారు, మనం ఇంట్లోకి వెళ్దాంరా. మహి, మామ్, ఆస్ట్రేలియా నుండి డాక్టర్ జేమ్స్ వస్తారు. ఇక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ మనమే చూసుకోవాలి. ష్యూర్ మామ్. బ్రో ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు కదా? అవును మహి. ఫారిన్ కన్సల్టింగ్ ప్రోగ్రాం అయ్యాక ఇక్కడికే వస్తానన్నారు. 2 వారాలు పట్టొచ్చు. ముందే ఆ ఏర్పాట్లన్నీ చూసుకోండి. అది మేము చూసుకుంటాం ఆంటీ. బావకు తిరిగి కంటి చూపు వస్తే చాలు. రామహి, మేనేజర్తో మాట్లాడదాం. అఖిల, పెద్దబాబు కోసం ఇక్కడ కూర్చున్నావా? పెద్దబాబు కనబడకపోతే ఏమైపోయాడో ఏంటోనని కంగారు పడేవాళ్ళం. ఇప్పుడు తనకే కనబడట్లేదంటే చాలా బాధగా ఉందండి. ప్రతి క్షణం ఎంత నరకం అనుభవిస్తున్నాడో, తనలో తను ఎంత కుమిలిపోతున్నాడో అనిపిస్తోంది. బాధపడకు అఖిల, దేవుడు మనకి అన్యాయం చేయడు. పెద్దబాబుకి తప్పకుండా చూపొస్తుంది. పెద్దబాబు గారు, పార్వతి, బయట కూర్చున్నాం పదండి. ఎక్కడ కూర్చున్నా తేడా ఏముంటుంది పార్వతి? అట్ట అనకండి పెద్దబాబు గారు. బయట కూర్చుంటే కొంచెం కొత్తగాలు తగిలినట్టు ఉంటాది. రండి పెద్దబాబు గారు.
పెద్దబాబు గారు, నా నిల్లూడు సొత్తాను. అలాగే పార్వతి. జాగ్రత్త. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను మోహన్ని మాట్లాడుతున్నాను. నాకు కనపడకపోవచ్చు కానీ వినపడుతుంది మిస్టర్ మోహన్. గుర్తుపెట్టాను, చెప్పండి. కర్పూరం మిక్సింగ్ చేసేటప్పుడు పౌడర్ డీకంపోజ్ అయ్యింది సార్. మనకు తెలుస్తుంది కానీ కొనే కస్టమర్స్ గుర్తుపట్టలేరు సార్. వాట్ యు మీన్? కస్టమర్స్ గుర్తుపట్టలేరని ప్రోడక్ట్ ని మార్కెట్లో పంపించాలనుకుంటున్నారా? అక్కర్లేదు, ఆ పని మాత్రం చేయకండి ప్లీజ్. ఏం చేయమంటారు సార్? త్రూ ఇట్. అవి పారేస్తే 10 lakhs దాకా నష్టం రావచ్చు. పర్లేదు, మేము భరిస్తాం, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పొరపాట్లు చేయకండి. పర్లేదు, మేం భరిస్తాం, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పొరపాట్లు చేయకండి. ఆ ల్యాబ్ వాళ్ళకు కూడా ఇది. అఖిల, 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 బ్లడ్ వస్తుంది. అఖిల, అఖిల, ఏమైందమ్మా? పార్వతి, 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 అమ్మా, చేతికి బ్లడ్ వస్తుంది. అఖిల, డాడ్, ఏమైంది డాడ్? అమ్మకి ఏమైంది? నువ్వు గాజు పెంకులు తొక్కేస్తావేమోనని మీ అమ్మ వాటి మీద చేయేసింది పెద్దబాబు. నువ్వు అమ్మ చేయి మీద కాలు పెట్టేశావు. అమ్మా, 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 నన్ను క్షమించమ్మా. నీ చేతి నేను తొక్కేశానమ్మా. అమ్మ, పాపం చేశానమ్మా. సారీ అమ్మా, ఐఎమ్ వెరీ సారీ అమ్మా. క్షమించమ్మా, క్షమించమ్మా. అమ్మా, సారీ ఐఎమ్ సారీ బాబు, అలా అనకూడదు. ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ సారీ. నువ్వు స్ట్రెయిన్ అవ్వకు. నీ కళ్ళలో నుంచి కన్నీళ్లు రాకూడదని డాక్టర్ చెప్పారు నాన్న. నాకేం కాలేదు నాన్న, అమ్మా, నాకేం కాలేదు. రక్తం వస్తుందా? డాడ్, డాడ్, ఖర్చు, ఖర్చు. పెద్ద బాబు, నాకేం కాలేదు నాన్న. ఖర్చు, డాడ్, డాడ్, అమ్మా, పెద్ద బాబు, క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా, హాస్పిటల్కి వెళ్దామా? నాకేం కాలేదు. డాడ్, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం. డాడ్, డాడ్, వెరీ సారీ, వెరీ సారీ. డాడ్, డాడ్, అమ్మని హాస్పిటల్ తీసుకెళ్దాం. డాడ్, డాడ్, అమ్మా, అమ్మా, నువ్వు రా అమ్మా, ప్లీజ్ అమ్మా. డాడ్, డాడ్, పెద్ద బాబు, ప్లీజ్ అమ్మా, సారీ. కంగారు పడకు నువ్వు. సారీ, నాకేం కాలేదు. జస్ట్ చిన్నగా గీసుకుంది అంతే. నాకేం కాలేదు నాన్న. నువ్వు జాగ్రత్త నాన్న. ఎవరి సాయమైనా తీసుకుని నడవాలి కదా. ఐఎమ్ సారీ. నా దగ్గర నుండి నా కొడుకుని తీసుకెళ్లడం కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి కూడా. కనుపాపలా చూసుకుంటానని చెప్పి దేవానిలా గాలి కొదిలేస్తావా తల్లి? చూసుకోలేనప్పుడు అప్పచెప్పాలి గాని ఇలా పట్టించుకోకుండా ఉంటే నేను ఒప్పుకోను. పార్వతి నన్ను చూసుకోవట్లేదని నేను చెప్పానా? అక్కడే కూర్చోమని పార్వతి చెప్పింది, కానీ నేనే ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ పక్కకొచ్చాను. అసలు ఇక్కడికి గాజు పెంకులు ఎలా వచ్చాయి? ఇదిగో నీలంబరి అద్దం పగలగొట్టింది ఆంటీ.
క్లీన్ చేయకుండా వదిలేశారు. ఎందుకు అలా చేశారు? అది అమ్మా సారీ, పర్వాలేదు నాన్న. నీకేం కాలేదు కదా? మీరు చేసే పిచ్చి చేష్టల వల్ల పర్వాలేదు. గాయాల పాలవుతున్నాయి. పార్వతి 5 నిమిషాల్లో ఇక్కడ గాజు పెంకులు లేకుండా మీ ఇద్దరు క్లీన్ చేయండి. వెళ్ళండి. అమ్మ సారీ అమ్మా. అఖిల, డాడ్ అఖిల, హాస్పిటల్ తీసుకెళ్ళండి డాడ్. మై నువ్వు కంగారు పడకు. జాగ్రత్త బ్రో, నీ కాలు కింద గాజు నువ్వు పెంకులు ఉన్నాయి. జాగ్రత్త. డాడ్ జాగ్రత్త. ప్లీజ్ జాగ్రత్త. ఐశ్వర్య తీసుకెళ్ళండి. అమ్మా, జాగ్రత్త అమ్మా. పార్వతి బ్రో జాగ్రత్త. నేను అమ్మ చేయి తొక్కేశాను. సారీ అమ్మా. రండి పెద్దబాబు గారు, అమ్మగారు వెళ్ళిపోయినారు. రండి. పార్వతి అమ్మకేం కాదు కదా? ఏం కాలేదు, రండి. ఇంకా నయం, అద్దం నాది అని చెప్పలేదు. నా చెంప కూడా పగిలేది. ఇంకా చూస్తావేంటే? గాజు పెంకు లేరు. నువ్వు చేసే పనులకి ఇద్దరికి పడుతున్నాయి. అఖిల, నిన్ను కాదని వెళ్ళిపోయిన పెద్దబాబు కోసం నువ్వు గాయం చేసుకుంటావా? ఇది చేసుకోవడం కాదండి. పెదబాబుకి గాయం అవుతుందని చెయ్యి అడ్డు పెట్టినందుకు ఇలా జరిగింది. తనకు గాయమైనా బాధతో అమ్మా అని పిలుస్తున్నాడు కదండి. పెద్దబాబు పార్వతి కోసం ఇక్కడికి రాకుండా ఉన్నాడు కాని నా కళ్ళెదురుగా ఇబ్బందులు పడుతుంటే చూడలేనండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న పార్వతి ఉన్నతిని కోరుకుంటున్నాడు కాని కన్న తల్లి పేగు బంధాన్ని మర్చిపోతున్నాడు. నాకు బాధేస్తుందండి. పెద్దబాబు అయోమయంలో ఉన్నాడు అఖిల. అమ్మ కావాలా, భార్య కావాలా అని అడగడం కూడా తప్పే అఖిల. ఎక్స్క్యూజ్ మీ. హలో, గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పినట్టుగానే చేశాను. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు. వెల్ డన్. వీడియో కాన్ఫరెన్స్ కి ఏర్పాటు చేయండి. అంతా రెడీ చేశాను సార్. ఓకే, ఐ విల్ కాల్ యూ లెటర్. యా. అఖిల, అర్థమైందండి, మాట్లాడదాం. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కిందటి నెల వరకు ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ లో పాలు పంచుకుని లాభాల్లో భాగస్వాములయ్యారు. నెల రోజులు ఆ కంపెనీ మూతపడిందే కాని శాశ్వతంగా అది మూత పడకూడదు అని మళ్లీ ఆ కంపెనీ ప్రారంభిస్తున్నా. దాంతోపాటు లీవ్స్ హెర్బల్ కంపెనీ కూడా టేక్ ఓవర్ చేశాం. వ్యాపారం అభివృద్ధిలోకి రావాలి అంటే లాభాలు, కమిషన్లు రావాలి. జీఏ కంపెనీ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే మీకు 30% కమిషన్ ఇస్తాం. అది సాధారణంగా ఇచ్చేదే. అంతకంటే ఎక్కువగా అంటే 50% మా కంపెనీ మీకిస్తుంది. అలా చేస్తే మీకే నష్టం కదా మేడం. లాభ నష్టాల గురించి మాట్లాడదలుచుకోలేదు. మా ఉద్దేశం మీరు లాభపడాలి. అంతకన్నా ఎక్కువ కమిషన్ ఏ కంపెనీ ఇవ్వదు. ఇంత కమిషన్ మీరు ఎందుకు ఇస్తున్నారు మేడం? డైరెక్ట్ పాయింట్ కొద్దాం. మీరు చేయాల్సింది ఒక్కటే, ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ ప్రొడక్ట్స్ ని
మీరు మార్కెట్లోకి పంపించాలి. మా కంపెనీ బ్రాండ్ ప్రొడక్ట్స్ తప్ప ఏ కంపెనీ ప్రొడక్ట్స్ మీరు మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. ఈ డీల్ మీకు ఓకే అయితే డిజిటల్ సైన్ చేసి మాకు మెయిల్ పంపించండి. జిఏ కంపెనీ కొత్తగా పెట్టారు మేడం. ఆ కంపెనీ ప్రొడక్ట్స్ కూడా ఎవరూ కొనరు. మిగతా విషయాలు చర్చించుకోనవసరం లేదు. మార్కెట్లోకి మా కంపెనీ ప్రొడక్ట్స్ మాత్రమే ఉండాలన్న మా కోరిక మీరు నెరవేరిస్తే మీరు కోరుకోకుండానే మేమిచ్చే కమిషన్ మీ అకౌంట్స్ లోకి చేరుతుంది. ఎస్ మేడం, మీ డీల్కి మేము ఒప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. పార్వతికి మొదటి అడుగులోనే ముళ్ళెదురవుతున్నాయి. గుచ్చుకోకుండా చెయ్యి అడ్డు పెట్టడానికి ఎవ్వరూ ఉండరు. నిన్ను ఎదిరించినందుకు ప్రతిఫలం అఖిల. ఇది అందాల పోటీ మాత్రమే కాదు మహి, నిజాయితీకి మోసానికి మధ్య జరిగే పోటీ. నీలాంబరి గుట్టేంటో బయటపడాలి. అవును బాబా, కంపెనీని ప్రమోట్ చేస్తున్నట్టుండాలి. చంద్రముఖిలో చైతన్యం వచ్చేలా చేయాలి. నీలాంబర్ని వాళ్ళక్క చంద్రముఖి గుర్తుపెట్టి అక్కడే చంపేస్తే బలిచ్చిందనుకోవచ్చు. చాలా స్పెసిఫిక్ గా ప్లాన్డ్ గా వెళ్తాం బ్రో. ఆంటీ కొంచెం పక్కకుండా. ఏంటి నీలమ్మా, సంత జరుగుతున్నట్టు నలుగురు ఒకే చోట గుమిగూడారు? గూడు పుటాని ఏదో జరుగుతుందనుకుంటా. పార్వతిని కంపెనీకి వెళ్లకుండా చేస్తే దేవా ఏమో ధృతరాష్ట్రుడిలా, అది గాంధారిలా ఇద్దరు ఒకే చోట పడుంటారు. పద, అదేంటో చూద్దాం. అరే కొత్త బైకు ఎవరిదే? పెద్దబాబు గారి కోసం కొన్నాను. పెద్దబాబు గారు రండి. బాగుంది కదా? బాగుంది బ్రో, సూపర్ గా ఉంది. నా కోసం పార్వతి కొనింది, కానీ నడిపే అదృష్టం లేదని ఫీల్ అవుతున్నాడు పెద్దబాబు. బండి మాత్రం చాలా బాగుంది. దీని దిష్టి తగిలే దేవాకిలా అయ్యిందేమో. బాధపడకు పెద్దబాబు, భవిష్యత్ అన్నాక వెలుగు రాకుండా ఉంటుందా? సలహాలు ఇవ్వడమే గాని చేసేదేమీ లేదు కదా. ఎందుకు చేయం ఐశ్వర్య? పార్వతిలా మేం కూడా పనులు చేస్తున్నాం కదా. మనం చెయ్యాలనుకున్నా పార్వతి చెయ్యనివ్వదు కదా. పార్వతి ఫోన్. హలో అన్నా. అమ్మా పార్వతి, బయలుదేరావా? ఇంకా లేదన్నా. పని మొదలు పెట్టినారా? ఎంతవరకు వచ్చింది? స్టార్ట్ చేసావమ్మా, ప్యాకింగ్ జరుగుతుంది. అట్టగే అన్నా, మళ్ళా అరగంట అయ్యాక ఫోన్ చేయన్నా. ఈడ పనులు పూర్తి చేసుకుని వచ్చేస్తాను. అలాగేనమ్మా, ఉంటాను. అట్టగే అన్నా. ఎవరుదినా? శేఖరన్న ఫోన్ చేసినట్టు చంద్రబాబు గారు. కంపెనీకి బయలుదేరాల్సింది పార్వతి. మీరు అన్నం తిన్నాక మందులిచ్చి పోతాను పెద్దబాబు గారు. ఇంత శ్రమ ఎందుకు చెప్పు? అందుకే పెద్దబాబుని మా ఇంటికి పంపించమన్నారు. నోరు మూసుకుని ఉంటారా ఆంటీ? ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. మీరు చూస్తూ ఉండండి చాలు. వీళ్ళిద్దరికి ఎందుకో టెన్షన్ గా ఉన్నట్టుంది. మాకెందుకు టెన్షను? మేం కూల్గానే ఉన్నాం. పార్వతి, మనమిద్దరం కంపెనీకి వెళ్దాం. నేను కూడా వస్తాను. మీరా? అవును పార్వతి, నువ్వు కంపెనీ ఎండి చైర్లో కూర్చోవాలి. అది కూర్చోవడము జరగదు, నువ్వది చూడడము సాధ్యం కాదు దేవా. పోనీ మీరు చూస్తారు కదా, క్యాబ్ బుక్ చేయమంటావా నీలాంబరి? ఎండి సీట్లో పార్వతిని చూసి చచ్చిపోదురు గాని. ఎందుకులేమ్మా, వెటకారానికి కూడా హద్దుండా. బైక్ మీద వెళ్తాం. పెద్దబాబు గారు. అవును మహి, నాకు నమ్మకం ఉంది. ఆంటీ, నీకు ధైర్యం ఉంది పార్వతి. వెనకాల నువ్వుంటే నా మనసుతో మార్గాన్ని చూస్తాను. కీవు పెద్దబాబు గారు. కీవు పార్వతి. మహి, బైక్ ఎక్కడా? జాగ్రత్త బ్రో. బాబా ఇవ్వండి. పార్వతి, నువ్వు కూర్చో.
గిన్నీస్ బుక్ ఎక్కాలనుకుంటున్నాడు పెద్దబాబు. పార్వతి నువ్వు ఎలా వెళ్ళాలో చెప్తుండు. అట్టాకి పెద్దబాబు గారు. జాగ్రత్త వదినా. అట్టాకి వెళ్ళొస్తాం. జాగ్రత్త బ్రో. జాగ్రత్త. బాయ్ ఐశ్వర్య. పోనిమండి బాయ్ పెద్దబాబు మహి. గారు. అలాగే ముందుకు వెళ్ళండి. బ్రో. నోరు మూసుకుంటే ఈగలు వెళ్లకుండా ఉంటాయి. పద నీలమ్మ.